నమస్తే. ప్రస్తుతం మనం బషీర్బాగ్ లో ఉన్నాం. నిన్న తీర్మానం వలన చేసినటువంటి వ్యాఖ్యలు నిరుద్యోగుల పైన, దానికి సంబంధించి వ్యతిరేకంగా నిరుద్యోగులంతా కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు జియో పార్టీ బాధితులు నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న తీర్మానం వలన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారన్న? అంటే నిరుద్యోగులందరికీ రాకేష్ రెడ్డి కావాలని రెచ్చగొట్టినని చెప్పి, మీకు డబ్బులు కూడా పంపిండని చెప్పి, కరెక్ట్ నా ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే ఎందుకంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి వీళ్ళంతా నిరుద్యోగులు కాదు దొంగలు అని చెప్పేసి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. దీని ఎట్లా చూస్తారన్న? నిజంగా అన్న, ఒక రాజకీయ నాయకుడు ఎన్నైనా మాట్లాడొచ్చు, ఆధారాలు లేకుండా మాట్లాడుతారు. రాజకీయ నాయకుడు ఆధారాలతో మాట్లాడేది నిరుద్యోగి. ఇది మేము ప్రూవ్ చేసినాం ఇప్పుడు అందరం ఇక్కడ. ఎట్లా అంటే, చిన్న అబ్బాయి ఎవరు అన్నారు, ఆ చిన్న అబ్బాయి వాళ్ళ డాడీకి అన్యాయం జరిగితే మా నాన్నకు న్యాయం చేయండి అని చెప్పేసి అబ్బాయి వచ్చిండు. అది మేము ఇప్పుడు లైవ్ లో ప్రూవ్ చేసినాం, ఫోన్ చేసి. మరి ఇంకోటి 3,000 విషయము ఏంటంటే, వీళ్ళు తలా 100 రూపాయలు వేసుకుంటే 2,000 రూపాయలు అయినాయి. అక్కడ ప్రెస్ క్లబ్ లో 5,000 రూపాయలు కడితే మనకు స్లాట్ ఇస్తారు. సో కాబట్టి ఇంకా 3,000 తక్కువనే కదా అని చెప్పేసి ఆ డిఎస్సీ అభ్యర్థులు కొంతమంది అన్నను అడగడం జరిగినప్పుడు అన్న ఏమో వాళ్ళకి 3,000 రూపాయలు ఆర్థిక సాయం చేసాడు. నువ్వు సాయం చేయవు, సాయం చేసినప్పుడు నువ్వు అడ్డుపడతావు. అంటే నువ్వు పిల్లికి బిచ్చం కూడా నువ్వు ఎత్తావు, నువ్వు పిల్లికి బిచ్చం కూడా వేయవు, నువ్వు ఇచ్చిన వాళ్ళకేమో ఇట్లా బదనాం చేస్తావు. కాబట్టి ఈ వాక్యాన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా తీర్మానం వలన ఈ విషయం మీద మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. సో ఇంకొకటి, తీర్మానం వలన ఏమంటున్నాడు, వీళ్ళు 3,000 రూపాయలు ఇస్తే గొడవ చేస్తారని. అంత బికారి లెక్క, నీ అంత బికారి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేరు. పెద్ద బికారి కానీ నువ్వు, నీకు రూపాయి లేకపోతేనే నాకు ఛాయ్ దాకా పైసలు 10 రూపాయలు నాకు దానం చేయని చెప్పేసి నువ్వు అడుక్కున్న వ్యక్తివి. నువ్వు అడుక్కున్నప్పుడు అందులో డబ్బులు కొట్టినటువంటి వ్యక్తులు మేము కూడా ఉన్నాము. నువ్వు 10 రూపాయలు అడిగితే మేము నీకు 110 రూపాయలు కొట్టినాం. సో కాబట్టి నీకే మేము ఆర్థిక సాయం చేసిన వాళ్ళము, మేము వేరే వాళ్ళ దగ్గర ఆర్థిక సాయం కోరేంత స్థితిలో మేము లేము. సో కాబట్టి తీర్మానం వాక్యాలు ఖచ్చితంగా నువ్వు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా నువ్వు ప్రతి సభలో నిన్ను అడ్డుకుంటాం, మేము ప్రతి సభలో అడ్డుకుంటాం. నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమని చెప్పినావు, మీ జియో నంబర్ 46 వాళ్ళకి నేను తక్షణంగా న్యాయం చేపిస్తా అని చెప్పేసి అన్నావు. నువ్వు అట్లా చెప్పి నువ్వు ఇలా పదవి తెచ్చుకున్నావు. మా గురించి మాట్లాడే పాపన లేదు. ఒక్కసారి కూడా అసెంబ్లీలోకి ఇంత అవకాశం వచ్చినా కూడా ఏ ఒక్క నిరుద్యోగ సమస్య మీద నువ్వు మాట్లాడలేదు. ఈ రోజున నీకు ఏం శాంటిటీ ఉంది, నీ మాటకు శాంటిటీ ఉందా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏమనంటే బీసీ వాదం అంటున్నావు. బీసీ వాదం మంచిగా, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు బీసీ వాదంలో కూడా నీకు ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం కూడా ప్రతి బీసీ బిడ్డలే ఉన్నారు. జరిగినటువంటి జియోలలో 29 జియో కానీ 46 జియో కానీ ఇవన్నిటి కూడా బాధితులు ఎవరు ఉన్నారు? ఇవాళ బీసీ బిడ్డలే ఉన్నారు. మరి నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేవని చెప్పేసి. కాబట్టి ఏంటంటే, బీసీ వాదం ఎత్తుకుని తన సొంత స్వలాభం కోసం, తను లబ్ధి పొందడం కోసం ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నాడు. ఖచ్చితంగా దీన్ని ప్రజలు గమనించాలి. అంటే నేను బీసీల కోసం పోరాడుతున్నా కాబట్టి రాకేష్ రెడ్డితో, అంటే ఒక రెడ్డి సామాజిక వర్గంతో కలిసి వీళ్ళందరికీ కావాలనే అక్కడికి వచ్చి దాడి చేసే ప్రయత్నం జరిగింది అక్కడ కూడా మాట్లాడతాను. నిజంగా అక్కడ అట్లాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే మీరు ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్ళారు అక్కడ? సో ఆ మాటకి ఇతనికి చెంపపెట్టేలాగా ఇంతకుముందు నేను విశ్లేషించిన, నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు నిజంగానే నీ యొక్క బీసీ వాదం గురించి నువ్వు మాట్లాడుతున్న సందర్భంలో నీకు అటాక్ చేస్తే అగ్రవర్ణాలు ఎవరైతే ఇప్పుడు రెడ్డి వాళ్ళు కానీ వెల్మస్ కానీ వాళ్ళు రావాలి కదా. మరి మేము రాలేదు కదా. అక్కడికి వచ్చి మేమంతా మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలమే వచ్చినాం కదా. సో అతనికి ఆయన మాటకి అసలు అర్థపర్థం లేకుండా మాట్లాడతాడు. ఆయనకు అనుకూలంగా మలుచుకుంటాడు. కాబట్టి ఆయన అంత నక్కదడగా మనకు రావు. సో ఊసరి వెళ్ళి రంగులు మార్చేటువంటి వ్యక్తి అతను. సో కాబట్టి మేము జెన్యున్ గా మా ఇష్యూ కోసమే అక్కడ వెళ్ళడం జరిగింది. మేము బుక్ చేసుకున్న స్లాట్ టైమింగ్ లోనే అతను ఇంకా ప్రసంగిస్తున్నాడు. ఆ టైంకి ఎప్పుడుకో టైం అయిపోవాల్సింది. అంతేగాని మా దాంట్లో ఆయన వచ్చి మళ్ళీ మమ్మల్ని రాంగ్ ప్రొటెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అందరు కూడా నా మీకు దాడి చేసినని, నీ మీద దాడి చేయడం అంత కర్మ మాకు పట్టలేదు. ఎందుకంటే అసలు నువ్వు ఏంటి ఆర్డర్ ఉన్నావు? నువ్వు ఒక మంత్రివా, నువ్వు ముఖ్యమంత్రివా? నీ మేము ఎందుకు అటాక్ చేస్తాం? మా సమస్యలు మేము చెప్పుకోవడానికి వస్తే అక్కడ నువ్వు కనిపిస్తే నువ్వు మా యొక్క ప్రజాప్రతినిధిగా నేను ఎమ్మెల్సీకి ఎన్నుకున్నావు కాబట్టి మా సమస్య ఏదో నేను అడిగినాం. నువ్వు దానికి సమాధానం చెప్పలేక మేము రాగానే నువ్వు పారిపోయినావు కారెక్కి. నువ్వు ఇంకేం మాట్లాడుతున్నావు? మరి అక్కడే ఉండి అరే వీళ్ళ బాధ ఏందో మరి ఆగండి అని చెప్పేసి పక్కన మొత్తం చుట్టూ గిరేసుకునే నీ మనసులే కదా. ఇప్పుడు సిపాయిలందరూ ఎగేసుకున్నప్పుడు రాజో మంత్రం ఒక్కసారి ఆగండి అంటే ఆగరా? ఆగరండి ఆగుతారు. ఇక్కడ ఏది సమస్య అంటే వినరా? నువ్వు అక్కడ అందరిని ఆపి అసలు ఏంది మీ బాధ, మరి కూర్చొని మాట్లాడదామని చెప్పేసి నువ్వు ఒక్క మాట ఎందుకు వెళ్ళలేకపోయినావు? మేము కూర్చొని మాట్లాడలేం కదా. మేము రాగానే మమ్మల్ని చూసి నువ్వు వెళ్ళిపోయావు. సో కాబట్టి తీర్మానం వలన నీ వాక్యాన్ని నువ్వు వెనక్కి తీసుకో. ఎందుకంటే నువ్వు ఇలా ఏం చేస్తున్నావో తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. నిన్ను కూడా ఖచ్చితంగా మేము ఎక్కడ కనిపిస్తే అక్కడ ఖచ్చితంగా అడ్డుకుంటాము. నువ్వు మా యొక్క క్వశ్చన్ కి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. నువ్వు అన్న ఆ వాక్యాలన్నీ కూడా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందే.